బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. అమరావతి వెలగపూడిలోని సచివాలయంలో కీలక సమావేశం జరుగుతోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా జరుగుతున్న ఈ సమావేశంలో సుమారుగా 35కు పైగా కీలక అంశాలపై అజెండాను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారుతో పాటుగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగవంతం, కొత్త పరిశ్రమల స్థాపన కోసం వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, పాలనా పరమైనటువంటి సంస్కరణలపై కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక ఇటీవల ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో కుదిరినటువంటి పెట్టుబడుల ఒప్పందాల అమలుపై కూడా మంత్రివర్గం చర్చించనుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న ఢిల్లీ పర్యటన కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకునే ఈ నిర్ణయాలు ఏపీ రాజకీయ ఆర్థిక ముఖ చిత్రంతో అత్యంత కీలకం కానున్నాయని విశ్లేషకులు అంటున్నారు.